రాజకీయాలలో ప్రత్యక్షంగా రావడం జరిగింది. వచ్చినాటి నుంచి నేటి వరకు కూడా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజానికానికి అందుబాటులో ఉంటూ పలు పథకాలు చేపడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మనందరం కూడా ముందుకెళ్తూనే ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా విన్నట్టు ఉండి భవనాలలో కూడా ఇటు నాయ బ్రాహ్మణ సంఘమే గాని అన్ని కులాలకు సంబంధించినటువంటి సంఘమే గాని పాలేర సంఘమే గాని పద్మశాలి సంఘమే గాని భవనాలకు నిధులు కేటాయింపు చేసుకున్నాం. అదే విధంగా తాగునీటి సంబంధించినటువంటి బావుల పురగతిత గాని అక్కడ బావికి స్టీరింగ్ కావాలని చెప్పాలంటే మంజూరు లేకుండా గాని చేపించినటువంటి శక్తి మనం చెప్పనేస్తున్నాం. ఆనాడు గ్రామంలో ఉండాల్సిన కూడా త్రాగునీటి సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. ఇది పరిష్కారం కావాలని చెప్పాలంటే ఆనాడు మన గ్రామంలో ముఖ్య నాయకులతో మాట్లాడి ఆ పని కూడా చేసుకున్నాం. ఈ విధంగా ఈ మధ్య సిసి రోడ్డు కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. శాతవేణి కుంట కూడా 5 లక్షల రూపాయలు. ఈ విధంగా చెరువులకు కానీ వీటన్నిటి కూడా మంజూరు చేసుకొని కొన్ని పనులను కూడా వేసుకున్నాం. ఇందిరమ్మ కాలనీలో కూడా కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ మన ముందు గుట్రాజపల్లి కళ్యాణ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కావాలని చెప్పని గ్రామస్తులు కోరుతున్నారు. తదుపరి తప్పకుండా ఆ బ్రిడ్జ్ కూడా మంజూరు చేస్తా చెప్పని మీద కూడా తెలియజేస్తున్నా. ఇక ఈ ఎన్నికలు మాత్రం ప్రధానంగా ప్రభుత్వ ఎన్నికలు. ఇవి ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు రావాలనేటువంటి ఎన్నికలు. మరి భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు కుంభకోణాలకు అవినీతికి అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తే కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు కూడా జైల్లో పాలైనటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉండే నాయకత్వం కూడా జైళ్లలో ఉండేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆనాడు జలైక్యం పేరు వేసినటువంటి ధనైక్యం అని చెప్పి మనం స్పష్టంగా చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ కుటుంబానికి దోసిపెట్టడం కూడా చెప్పడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు దోసినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం అనే అనుమానులని చెప్పని మనము పుస్తకం పెట్టి పుస్తకంలో వాస్తవాలను కూడా తెలియపరిచి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి దేశంలో ఉండే న్యాయస్థానాలకు కూడా చెప్పడం జరిగింది. న్యాయస్థానం అంతా కూడా విచారణ జరిపితే సిబిఐ ఎంక్వైరీలో బయటపడేటువంటి విషయాలు 43 కోట్ల ప్రవేశిస్తున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం 43 కోట్ల దోపిడీ చేసినట్టుగా అందులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అటాచ్మెంట్ చేసినటువంటి వ్యవస్థ. మరి గ్రామాన రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టాలని చెప్పని చివరెడ్డి గారు భావిస్తే మన దోపిడికి అనుకూలమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ అంటే ఒక దోపిడిదారులకు ఒక దుర్మార్గులని ఎవరైనా తప్పు చేసినట్టు నేను బాధ్యత వహిస్తా. అదే జీవన్ రెడ్డి గారు సంబంధించినటువంటి ఏ ఒక్కడన్నా గిట్ట మంచులోనే సాధన చేస్తా. ఏ ఒక్కడు మంచి పేరు ఎంతదా
చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిర్రు 2012 డిసెంబర్ల. దాదాపు 500 ఫ్లెక్స్లు కట్టిర్రు. ఇటుకల మొదలు పెడితే టిఆర్ నగర్ వరకు. ఒక 2000 మంది ఫోటోలు వాటిలో తీసుకున్నారు. వాళ్ళే స్వయంగా ఎవరిది వాళ్ళే ప్రింట్ చేసుకోరు, వాళ్ళే కట్టించుకోరు. దాదాపు 2000 మంది ఫోటోలు అందులో పడితే ఒక్క ఫోటో మీద కూడా మనకు ఫిర్యాదు రాలే, ఆరోపణలు రాలే. అదే జీవన్ రెడ్డి గారివి అంగట్ల కట్టిరు ఫ్లెక్సీలు. మీరు కూడా అప్పుడప్పుడు చూడొచ్చు. అంగట్ల ఓ 6 నెలల కింద కట్టిరు, 6 నెలల కింద ఫ్లెక్సీలు కడితే జీవన్ రెడ్డి గారు తొలగింపజేసిండు. ఎందుకు అని అంటే జగిత్యాలూరులే ఆటో రాత్రి పూట సాయంత్రం పూట ఇంటి పూట పోతుంటే ఆ మిడగర గుర్చుకోరా గా ఫోటోలు అవి. ముందుగానేమో కృషిపడ్డాడు, అంగట్లో ఉన్న ఫోటో చూసి అబ్బో చంద్రబాబు పంట అనుకున్నాడు. తీరా చూస్తేందుగా అంటే ఆ ఫోటోలు ఉన్న ఎందుకంటే పోలీసు కాబట్టి ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఎవరు చూపించింది అంటే ప్రింటింగ్ వాళ్ళకు నేను చెప్పాను ఎవరు ఫోటో కానీ చెప్పాలి. అటువంటి వాళ్ళు అలా మనుషులు. ఇది అవునా కాదా చరిత్రలో అడుగులు మీరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా. లారీలు కానీ వ్యాన్ నడిపే డ్రైవర్లు అప్పుడప్పుడు టక్కరయ్యే వాళ్ళ పాలు పోతున్నాయి. పాలు పోతే వాళ్ళ ఇళ్ళలో ఏం లేని పరిస్థితి కనుక అలాగ 5 లక్షల రూపాయల ప్రభుత్వం చేయాలని చెప్పాను. ఇట్లా నిర్ణయాలు చేసుకొని మరి ముందుకు అది వెళ్ళినాం. గతంలో కూడా మనం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాం. ఎన్టీ రామారావు వచ్చినప్పుడే సగం తిరిగే బట్టలు ఇచ్చినాం. 50 రూపాయల హాస్పర్ కరెంట్ ఇచ్చినాం. అప్పుడు ఆనాడు గుడిసెలు ఉన్నటువంటి వాటికి ఇల్లు కట్టించినాం. అప్పుడు ఎట్లా చెప్పినామో ఇప్పుడు మళ్ళీ గట్లే కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని బయలుదేరినాం. మీరందరూ కూడా ఇటు సైకిల్ గుర్తుకు అటు పువ్వు గుర్తుకు 2 గుర్తులుంటాయి మనకు వచ్చేటి. పువ్వు గుర్తు, సైకిల్ గుర్తు. వెనకట్లేకనే మొత్తం ఓట్లేసి గెలిపింది.
కేసీఆర్ గారు 3D వీడియో ద్వారా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడం జరుగుతుంది. మన ఉపాధ్యాయుల ద్వారా ఎన్నుకోబడిన సుధాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈనాడు కన్నరాజు రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వంలో మా శాసనసభ్యులు ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఉద్యమాభినందనలు, తెలంగాణ శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉన్నది. మారుమూల ప్రాంతమైనటువంటి ఈ గ్రామంలో ఇంతమంది డాక్టర్ సంజయ్ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలనేటువంటి సభలో ఆశీనులై ఉన్న తెలంగాణ పులిబిడ్డలైన అన్నదమ్ములకు, రాణి రుద్రమ్మకు వారసులైన నా తెలంగాణ అక్క చెల్లెళ్లకు వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. 14 సంవత్సరాల నాడు తెలంగాణ సాధన కోసం నేను బయలుదేరిన రోజున ఎవరికి కూడా ఆ రోజు విశ్వాసం లేదు. ఇది సాధ్యమవుతుందా అని తెలంగాణ ప్రజలలో అనుమానాలు. ఇది జరగనివ్వమని ఆంధ్ర నాయకుల యొక్క అహంకారపూరిత వ్యాఖ్యానాలు, అవన్నీ కూడా మనం అధిగమిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ కావాలి. అద్భుతమైన పద్ధతిలో భారతదేశంలో అగ్రగామి నిలబడే తెలంగాణ రాష్ట్రం కావాలి. ప్రజలకున్న కలలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇవన్నీ కావాలంటే జరగవలసింది ఒకటే ఒకటి. అద్భుతంగా ఉద్యమం ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో, ఎంత కఠినంగా జరిగిందో అదే పద్ధతిలో, అదే పట్టుదలతో ఈరోజు జరగాలంటే, ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే ఖచ్చితంగా మంచి పాలన అందాలంటే ఏం జరగాలి? రాజకీయ అవినీతిని సమూలంగా నిర్మించాలి. రాజకీయ అవినీతిని పాతాళ లోకంలో బొందబెట్టాలి. అది సాధ్యం కావాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ పరిపాలన. మన కేసీఆర్ గారు సిద్దిపేటకు సంబంధించినటువంటి ముద్దుబిడ్డ కూడా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బెదరకుండా తెలంగాణ వచ్చేంత వరకు తెగించి పోరాటం చేస్తామని 14 సంవత్సరాలు పోరాటం చేస్తూ వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఇలా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మా వల్ల తెలంగాణ అనేటువంటి మాట, వారి మోసపు మాటలు నమ్మకుండా ఇలా తెలుగుదేశం మాట మీకు తెలుసు. తెలుగుదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన మన ప్రాంతం మీద ఎటువంటి ప్రేమ ఉండదు. మన ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క డబ్బంతా కూడా సీమాంధ్రకు తరలించేటట్టుగా ప్రణాళిక రూపకల్పన చేశాడు. ఇంతవరదాకా మన జగిత్యాల నియోజకవర్గంలో మూసమోసినట్టుగా ఒకరు కాంగ్రెస్, ఒకరు తెలుగుదేశం వస్తూ వచ్చారు. కవితకు బంపర్ మెజార్టీతో గెలిపించాలని, అట్లాగే సంజయ్ డాక్టర్ గారిని కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.